ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది? రక్షణ మంత్రిత్వ శాఖ. పొగాకు పరిశ్రమలో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? రెండవ ర్యాంకు. బట్ మొదటి స్థానంలో మాత్రం చైనా ఉంది. జనవరి 2025లో మరణశిక్షను రద్దు చేసినటువంటి దేశం ఏది? జింబాబ్వే. దేశీయ విమానాల్లో వైఫై ఇంటర్నెట్ సేవలను ప్రారంభించినటువంటి మొదటి భారతీయ విమానయాన సంస్థ ఏది? ఎయిర్ ఇండియా. 2023 కవిత్వానికి గాను గంగాధర్ జాతీయ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ప్రతిభ సత్పతి. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బురకా ధరించడాన్ని ఏ దేశం నిషేధించింది? స్విట్జర్లాండ్ దేశం. సాయుధ బలగాలను ఆధునీకరించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరాన్ని సంస్కరణ సంవత్సరంగా ప్రకటించింది? 2025. బాల్య వివాహాలను అంతం చేసేందుకు నేపాల్ ప్రారంభించినటువంటి ప్రచారం పేరు ఏమిటి? బాల్య వివాహాలు లేని నేపాల్. జనవరి 1, 2025న ఏ రెండు దేశాలు యూరోపియన్ యూనియన్ స్కెంజెన్ ప్రాంతంలో పూర్తి సభ్యత్వాన్ని పొందాయి? రొమానియా మరియు బల్గేరియా. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి డెన్మార్క్ స్ట్రెయిట్ క్యాటరాక్ట్ గ్రీన్లాండ్ మరియు ఏ దేశం మధ్య ఉంది? ఐస్లాండ్. సో ఈ డెన్మార్క్ స్ట్రెయిట్ అనేది గ్రీన్లాండ్కి ఐస్లాండ్కి మధ్య ఉంది. సో ఇది గ్రీన్లాండ్ అనుకుంటే ఇది ఐస్లాండ్ దేశం. ఈ మధ్యలో డెన్మార్క్ స్ట్రెయిట్ అనేది ఉంది. ఇటీవల భారతదేశ విదేశీ మారక నిలువలు ఎన్ని బిలియన్ డాలర్కు పెరిగాయి? విదేశీ మారక నిల్వలు అంటే ఇది ఫారెక్స్ రిజర్వ్స్ అంటాము, ఎఫ్ఓఆర్ఎక్స్. ఇవి దాదాపుగా 709 ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయంట ఇండియాలో. యుడైస్ ప్లస్ నివేదికను ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? యుడైస్ అనగా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. సో ఈ నివేదికను విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేయడం జరిగింది. జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డు పథకానికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ. ఇది దీనికి నోడల్ మంత్రిత్వ శాఖగా పనిచేస్తుంది. విద్యార్థులలో పఠన సంస్కృతి అనగా జాతీయ సంస్కృతి, ఏదైతే భారతదేశానికి సంస్కృతి ఉందో దానిని పఠన సంస్కృతి అంటాము, పెంపొందించడానికి ఇటీవల ఏ రాష్ట్రం ప్రభుత్వం 15 రోజుల ప్రచారాన్ని ప్రారంభించింది? మహారాష్ట్ర. గోబర్ధన్ పోర్టల్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? భారతదేశంలో బయోగ్యాసు ఆర్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల కోసం సెటప్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. జాతీయ సరస్ మేళా 2021కి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వబడుతుంది? కేరళ. ఇక్కడ సరస్ మేళా అనేది వివిధ రాష్ట్రాల్లో జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం కేరళ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వబడుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి ఐఎన్ఎస్ సూరత్ అంటే ఏమిటి? ఇది ఒక స్టెల్త్ డిస్ట్రాయర్. ఇటీవల న్యూయార్క్లో జరిగినటువంటి ప్రపంచ
గ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ 2024లో మహిళల విభాగంలో ఎవరు విజేతగా నిలిచారు? జూ వెన్జున్. ఈమె చైనా యొక్క దేశస్థురాలు. జూ వెన్జున్. ఇటీవల 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ కాఫీ ఎగుమతుల్లో ఎంత శాతం పెరుగుదల నమోదైంది? 25% పెరుగుదల జరిగింది. ఇటీవల 33వసారి సంతోష్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? ఇది ఫుట్బాల్కి సంబంధించింది. పశ్చిమ బెంగాల్ సంతోష్ ట్రోఫీని 33వసారి గెలుచుకోవడం జరిగింది.